హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. ఇది వచ్చేసి మేడారం పోయేదన్నమాట. నా బర్త్డే రోజు అనుకోకుండా మేము మేడారం వెళ్తున్నాం అనమాట. నైట్ జర్నీ చాలా బాగా అనిపించింది. అంత లాంగ్ జర్నీ నైట్లో చేయడము చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎన్నో ఫారెస్ట్ ఏరియా చూసాం మేము. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఏరియా ఎంత చీకటిగా చూడండి. మళ్ళీ నేను విండో సైడ్ కూర్చున్నాను, చాలా భయం వేసింది. అయినా కూడా ఆ నైట్ జర్నీ, ఆ లైటింగ్స్, ఫస్ట్ టైం వెళ్తున్నా, 26 years తర్వాత వెళ్తున్నా. నేను మధ్యలో తినడానికి ఆగామన్నమాట. ఇక్కడ చిన్నగా నేను ఫ్రైడ్ రైస్ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ కూడా. బట్ ఎగ్గే లేదు అందులో, ఎగ్ ఫ్రైడ్ రైస్ బట్ ఎక్కువ లేదు. ఏం చేయాలి ఫ్రెండ్స్, దానికి మళ్ళీ 110 రూపాయలు. తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేడారము వెళ్ళేసి రూమ్ తీసుకున్నాము. ఇది ఎంట్రెన్స్, మేడారం ఎంట్రెన్స్ అన్నమాట. ఇది చూసారు కదా, సమ్మక్క సారక్క ఫొటోసు. ఎప్పటికంచలో అనుకుంటున్నా వెళ్ళాలని చెప్పి, అనుకోకుండా ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసి రూమ్ చూసుకున్నాము. రూము 1 dayకి 800 చెప్పారు వాళ్ళు. 1000 అంట, బట్ 800కి ఇచ్చారు. ఇది రూము బాగుంది, పెద్దగా ఉంది. ఒక బెడ్ అండ్ పడుకోవడానికి చాలా బాగుంది, కంఫర్టబుల్గా. అంటే ఓకే, 1 dayకి 800 అంటే పే చేయొచ్చు, దానికి యూజ్ఫుల్ అనిపించింది. ఆ నైట్ ఆ రూమ్లో స్టే చేసి మార్నింగ్ మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. జంపన్న వాగోదంతా. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ అన్నమాట వీడియో. జంపన్న వాగుకి వెళ్తున్నాం మేము. వాగులో వాటర్ ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. బట్ జంపన్న వాగులో ఉన్న వాటర్ని కొంచెమైనా తలపైన పోసుకోవాలన్న ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి మేము వెళ్ళినాము. వాటర్ కొన్నే ఉన్నాయి, బట్ చూసారు కదా, నైట్ ఎవ్వరు లేరు మేము వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి. అసలు షాక్ అయినాను నేను, ఇంతమంది వస్తారా ఈ టైంలో కూడా అని చెప్పి. ఇది జంపన్న వాగు అన్నమాట. అసలు చూసారు కదా, ఇక్కడ మటన్ అంతా కోసి అక్కడ వాటరు అసలు కొన్నే ఉన్నాయి. ఓకే, నీట్గానే ఉన్నాయి, ఉన్న వాటికైనా నీట్గానే ఉన్నాయి. కానీ అందులో స్నానం చేసే అంతగా లేవు క్వాంటిటీ. ఇక నేను వెళ్ళి నార్మల్గా నెత్తిపైన పోసుకొని కొంచెం తడుపుకొని మొక్కుకొని వచ్చేసాను అన్నమాట. ఉంటే బాగుండు అనిపించింది నాకు, లేకపోతే ఆ సీజన్లో వచ్చినా కూడా బాగుండు అనిపించింది. ఎందుకంటే 26 years తర్వాత వచ్చాను కదా, కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. వాగు మంచిగా ఉంటే దాంట్లో స్నానాలు చేసి మంచిగా అనిపిస్తుంది. బట్ ఓకే, మనం లేటుగా వస్తే తప్పు మనది కదా, అక్కడ ఏమనకూడదు కదా. కానీ ఓకే, నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా ఇయర్స్ అయితే వెళ్ళాం కాబట్టి హ్యాపీ అనిపించింది నాకు. సమ్మక్క తల్లిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీ. అండ్ ఇదన్నమాట, చూసారు కదా, కొంచెం తడిసాను. మళ్ళీ ఇప్పుడు ట్యాప్స్ దగ్గరికి వచ్చాము. షాంపూ పెట్టేసి మంచిగా హెడ్ బాత్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకోలేదు అక్కడ, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంది. ఆయన అక్కడ టాయిలెట్స్ కూడా ఏం లేవు. రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, బావ వాళ్ళు ఇట్లా స్నానం చేస్తున్నారు కాబట్టి ఒక 5 minutes వెయిట్ చేశాను. ఇక వెళ్తున్నాము, టైం అయింది కదా, వెళ్తున్నాము. వెళ్ళేసి మళ్ళీ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయినాము. అక్కడ అత్తమ్మ గద్దేసి మామయ్య మొక్కేంటో ఉంటే అక్కడ పెట్టేసి మొక్కుకోమని చెప్పింది అందరినీ. మేము మొక్కుకొనేసి తర్వాత ఆటపిల్లని కోసి చికెన్ కట్ చేయించి ఒక బౌల్లో పెట్టేసి జాతరకి స్టార్ట్ అయ్యాము. రెడీ అయ్యాము. కొంచెం సింపుల్గా, అక్కడ ఏముండవు కదా రెడీ అవ్వడానికి. ఏమంటే తీసుకెళ్ళాము కోంబు, నార్మల్గా సన్ స్క్రీన్ తీసుకెళ్ళాము. అది నా ఫ్రాక్ అన్నమాట. ఇక్కడ కోడిపిల్లది మెడకాయ కోస్తున్నారు. జాతరకి స్టార్ట్ అయ్యాము. చాలా లాంగ్ ఏం లేదు, మా రూమ్కి అండ్ గద్దకాడికి కొంచెమే దగ్గర అన్నమాట, కొంచెమే దూరం, సారీ. అండ్ ఇది బెల్లం, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి కంపల్సరీ సమ్మక్కకి సారక్కకి బంగారం సమర్పించాలి కదా, తీసుకున్నాము. వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆకులు ఇవన్నీ ఇంటి ముంగడ జిస్టిక్కి అవన్నీ పెట్టుకోవాలని చెప్తున్నారు. అక్కడ పూలు తీసుకున్నాము, అక్కడ వేయడానికి గద్దె దగ్గర వేయడానికి పూలు తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ కుంకుమలు చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది. ఇది వచ్చేసి వెయిట్ అన్నమాట, బంగారము జోకుతారు కదా అది. లోపల పబ్లిక్ ఉంది, మరీ అంతటా లేదు, బట్ నార్మల్గా ఉంది. చూసారు కదా, బొట్లు పెట్టిన ఫేస్ అంతా కుంకుమతో నిండిపోయింది. చాలా పబ్లిక్ ఉంది అండ్ మస్తు ఎండ కొడుతుంది. ఎందుకంటే 11:30 12 ఏమో అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇక అంతా ఎర్రటి ఎండలో పబ్లిక్లో చాలా స్వెట్ వచ్చేసింది. మొక్కుకొనేసి ఇక రిటర్న్ అవ్వడానికి వచ్చేస్తున్నాము. అందరము మంచిగానే దర్శించుకున్నాము, మంచిగా అనిపించింది. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.